మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాకాలానికి సంబంధించి ఇప్పటికే చిరుజల్లులు కూడా కురవడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క చోట చాలా భారీ వర్షాలు కూడా పడుతూ ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా తెలంగాణ డీజీపీ రవి గుప్తా గారు కూడా కొన్ని మార్గదర్శకాలని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మెయిన్గా వర్షాకాలంలో చాలా యాక్సిడెంట్లు అవుతాయని చెప్పేసి వాటిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే వాహనదారులకి ఒక అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ద్విచక్ర వాహనాలు కావచ్చు, అదేవిధంగా 4-వీలర్కి సంబంధించిన వెహికల్స్కి ఉన్న టైర్స్ ఏవైతే ఉంటాయో టైర్స్కి గ్రిప్పింగ్ కరెక్ట్ ఉందా, అదేవిధంగా మనకి థ్రెడ్స్ అనేటివి కరెక్ట్ ఉన్నాయా, అదేవిధంగా మనకి టైర్లలో సరైన గాలి అనేది, ఎయిర్ అనేది చెకప్ చేసుకుంటూ ఉండండి అని చెప్పేసి ఒక అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో తాజాగా చాలా ఇన్సిడెంట్లలో కూడా మనకి టైర్స్ ఏవైతే గుండైపోయి ఉంటాయి, అదేవిధంగా అరిగిపోయిన టైర్స్ను కూడా చాలామంది వాటిని తరచుగా వాడుతూనే ఉంటారు. సో అట్లా వాడడం వల్ల ఏదైనా సడన్గా ఏదైనా బ్రేక్ వేసినా కూడా అవి సరైన గ్రిప్పింగ్ లేక అవి బ్రేకింగ్ అనేది సరిగ్గా పడక కార్ యాక్సిడెంట్స్ కావచ్చు, బైక్ యాక్సిడెంట్స్ కూడా తరచుగా జరుగుతున్నాయి అని చెప్పేసి మనకి చాలా ఆర్టికల్స్లో మనం వింటూనే ఉన్నాము. సో మీ వాహనాలు ఏవైతే ఉన్నాయో మీ వాహనాలకు సంబంధించిన టైర్స్కి సరైన గ్రిప్పింగ్ ఉందా, థ్రెడ్స్ ఉన్నాయా, అసలు ఎట్లా ఉన్నాయి, ఏ కండిషన్లో ఉన్నాయి అనేది చూసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పోలీస్ అధికారులందరికీ కూడా ఈ ఆదేశాలను జారీ చేశారు డీజీపీ రవి గుప్తా గారు. సో ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే, ఏవైతే సరైన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం వర్షాకాలంలో ఈ ప్రమాదాల బారి నుంచి చాలా తగ్గుతాయి అని చెప్పేసి కూడా మనకి తెలుస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ప్రజలు మన జాగ్రత్తలు మనమే ఉంచుకోవాలి. కాబట్టి మనము ఏదైతే బయటకు వెళ్ళే టైంలో చాలా దగ్గరలో కూడా మనం చూస్తూ ఉంటాము, హైవేస్లో కావచ్చు, అదేవిధంగా మనకి నియర్ బై టౌన్లలో కూడా కావచ్చు, అదేవిధంగా విలేజర్లో కూడా అక్కడక్కడ గుంతలు కనిపించక వాటర్ నిలిచిపోయినప్పుడు కూడా మనము స్పీడ్గా వెళ్తూ ఉంటాము. సో అతివేగం ప్రమాదకరం అని చెప్పేసి చాలా ఆర్టికల్స్లో మనం చూస్తూనే ఉన్నాము. మెయిన్గా సినిమాలలో కూడా మనకి హెవీ స్పీడ్లో, అంటే హెవీ ర్యాష్ డ్రైవింగ్ వెళ్తున్న వారికి కూడా ఇండికేట్ చేస్తూనే ఉంటారు కొన్నిటి పరంగా. సో అతివేగంగా వెళ్ళకుండా చాలా మెల్లగా వెళ్ళండి అని చెప్పేసి కూడా మనకి చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో వాహనదారులు ఖచ్చితంగా మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి అంటూ తెలంగాణ డీజీపీ రవి గుప్తా గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేటివ్ వీడియో.